నిర్మల్ జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల కలకలం రేపింది. పట్టణంలోని బస్టాండ్ కి ఎదురుగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బందన్ గ్రామానికి చెందిన నారాయణ రోల్ మావడ గ్రామంలోని విద్యుత్ ఉప కేంద్రాలలో పనిచేస్తుంటాడు. రాత్రి నిర్మల్లో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడికి పాల్పడ్డ వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లుగా తెలుస్తోంది. నారాయణకు తీవ్రంగా రక్తం పోవడంతో నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఉన్న పోలీసులు హఠావుట్టిన వచ్చి దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు ఒకే చోట మద్యం సేవిస్తూ చిన్నపాటి గొడవని ఈ కత్తితో దాడికి కారణమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రిలో డీఎస్పీ గంగాధర్ రెడ్డి సందర్శించి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిర్మల్ బస్టాండ్ సమీపంలో అందాజా 9:30-10 మధ్యలో ఒక స్టాపింగ్ జరగడం జరిగింది. నారాయణ అని అతను రోల్ మామిడా విలేజ్ టోల్ గేట్లో పనిచేస్తాడు. డ్రంక్ అండ్ కండిషన్ ఉన్నాడు. అదర్ ఏదైతే స్టాపింగ్ అనుకుంటున్నామో అతను కూడా డ్రంక్ అండ్ కండిషన్ ఉన్నారు. వీళ్ళు ఏదో చిన్న క్వారల్ అయినట్టు ఇద్దరి మధ్యలో, దాని ద్వారా అతను అయినట్టు ఇప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చాము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కేసు రిజిస్టర్ చేస్తాము. అటెంప్ట్ మర్డర్ కేసు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇప్పుడైతే కండిషన్ నార్మల్ ఉంది. ఇంకా పూర్తిగా వివరాలు తెలవాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.